బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దుండుగల పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్థలాలు ఆక్రమించినట్లు ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇతర అధికారులతో కలిసి స్థలాలు పరిశీలించారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మించారని నిర్ధారణ కావడంతో కూల్చివేతలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దుండుగల పరిధిలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్థలాలు ఆక్రమించినట్లు ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇతర అధికారులతో కలిసి స్థలాలు పరిశీలించారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మించారని నిర్ధారణ కావడంతో కూల్చివేతలు చేపట్టాలని అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా అక్రమ నిర్మాణాలు, ముఖ్యంగా చెరువులు, దాని ఎఫ్ఎల్సి పాయింట్లో ఉండే కట్టడాలు, అక్రమ కట్టడాల మీద మున్సిపల్ అధికారులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పొచ్చు. అక్రమ కట్టడాలన్నిటి కూడా నిర్మాణాలన్నిటి కూడా కూల్చివేస్తున్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి చూసుకుంటే కనుక ఇందులో లేటెస్ట్ గా మనం చూడాల్సింది ఏంటంటే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాల మీద గత కొంతకాలంగా కూడా మల్లారెడ్డికి సంబంధించిన అనేక అక్రమ నిర్మాణాల మీద అనేక ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా గతంలో అధికారంలో ఉండడంతో ఆయన ఏవైతే అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసి నిర్మించిన భవనాల మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండకుండా పోయింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో ఫిర్యాదులు అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపే వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా చూసుకుంటే కనుక ఏదైతే దామర చెరువు మీద మల్లారెడ్డికి సంబంధించిన అల్లుడు ఎవరైతే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అక్రమ నిర్మాణాలు నిర్మించారని చెప్పేసి ఏవైతే ఫిర్యాదులు వచ్చాయో ఫిర్యాదులను పూర్తిగా తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గౌతమ్ వాటి మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరిపారు. అక్కడ ఖచ్చితంగా ఏదైతే చెరువుకు సంబంధించిన స్థలాలను కబ్జా చేసి ఏదైతే ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ స్థలాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి నిర్ధారించిన తర్వాతనే ఈ అక్రమ కట్టడాల కూల్చివేతకు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఏవైతే అనుమతులు లేకుండా అదేవిధంగా దామర చెరువును కబ్జా చేసుకుంటూ ఏవైతే భవనాలు వెలిచాయో కాలేజీకి సంబంధించిన భవనాలు వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు కూడా పోలీసుల మధ్య, పహరా మధ్య, బందోబస్తు మధ్య ఈ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర కాలేజీలకు సంబంధించిన అనేక ఫిర్యాదులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. సో వాటి మీద జిల్లా కలెక్టర్ ఒక్కొక్కటిగా వాటిని చూస్తూ దగ్గరుండి పరిశీలించి ఒకవేళ అనుమతులు ఉంటే కనుక ఆ భవనాలను వదిలివేస్తున్నారు. అనుమతి లేని భవనాలు ఒక మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినవి కావచ్చు, ఎటువంటి అక్రమ నిర్మాణాలను కూడా ఇక విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ ఉంటుంది, నిర్మాణాలు కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ మల్లారెడ్డికి సంబంధించి అల్లుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాలన్నింటినీ కూడా ఏవైతే అక్రమంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. ఇక్కడ ఒకటే కాదు, మనకి మణికొండలో కూడా ఏదైతే బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాలను కూడా కూల్చివేతలు ఈరోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే లేక్ వ్యూ పేరిట కొన్ని నిర్మాణాలు నిర్మించారో అవన్నీ కూడా అనుమతులు లేవు, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాల విషయంలో ఖచ్చితంగా అనుమతులు ఉండాల్సిందే, అనుమతులు లేని పక్షంలో వాటిని అన్నింటినీ కూడా తొలగించాల్సిందే అని చెప్పేసి కూడా మనకి కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అటు ఎంఎల్ఆర్ కాలేజీకి సంబంధించిన భవనాలు కావచ్చు, అదేవిధంగా మణికొండలో లేక్ వ్యూ పేరిట నిర్మించిన ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.